ఒకప్పుడు తిరుమలాయపాలెం అనే ఊళ్ళో కోటేశు అనే యువకుడు ఉండేవాడు. అతడికి నా అనేవాళ్లు ఎవరూ లేరు. రోజు ఆ ఊరి పక్కనే ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టి ఆ ఊళ్ళోను చుట్టుపక్కల ఊళ్ళోనూ అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కొన్ని గింజలు తెచ్చుకుని గంజి కాచుకుని బతుకు వెళ్లదీస్తుండేవాడు. అయితే కొంతకాలంగా ఎన్ని ఊళ్ళు తిరిగినా కట్టెలు ఎవరూ కొనడం లేదు. దాంతో కోటేశుకి పూట గడవడమే కష్టంగా మారింది. ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా ఒక్కరూ అతడిని ఆదరించలేదు. ఉన్నట్టుండి జీవితం ఇట్లా మారిపోయిందేమిటా అని బాధపడసాగాడు. ఎరా కోటేశు, అక్కడే కూర్చొని తెగ బాధపడుతున్నాయిరా. నేను చూస్తుంటే రాత్రి నిద్రపోయినట్లేదు. అయినా తాడు బొంగరం లేనోడివి అంత పెద్ద కట్టమే వచ్చిందని రా దిగులు పడుతున్నావు. అవును, ఇలా కట్లకి అడిగిపోయినవా? నీ పనే బాగుందిరా. ఏం చాక కట్లు తెస్తున్నావు, బయట ఊళ్ళు తిరిగి అమ్మి తెగ సంపాదిస్తున్నావు. ఇప్పటి వరకు ఎంత సంపాదించినరా? ఒరే నాకు 100 రూపాయలుంటాయిరా, మళ్ళీ ఎల్లుండి ఎత్తులేరా. దూరంగా ఉండి చూసే వాళ్లకు కటిక కొండ కూడా నున్నగానే కనపడుద్దని ఆ మధ్య ఎవరో చెప్పారు. నీ మాటలు వింటుంటే అది నిజమేననిపిస్తుంది. అడవిలో తిరిగి తిరిగి కట్టెల కొట్టకొచ్చి ఎన్ని ఊళ్ళు తిరిగినా సరిగా అమ్ముడుపోక నేనొక పూట తిని ఒక పూట పస్తులుంటున్నాను బాబాయ్. నా జీవితం ఎట్టాగయిందేమిరా దేవుడా అని బాధపడుతుంటే నువ్వొచ్చి 100 రూపాయలు అడుగుతున్నావు. మనుషులు భలే గమ్మత్తుగా ఉంటారు బాబాయ్. ఓ భలే పని అయిందరా, నువ్విట్ట ఇబ్బంది పడుతున్నావని అనుకోలేదు కోటేశు. కట్టెలు మోపుల మీద మోపులు అమ్ముతున్నావని బాగా డబ్బు వెనకేస్తున్నావని అనుకునరా కోటేశు. మరి బయట ఊళ్ళో కట్టెలు అమ్ముడు పోనప్పుడు మన ఊళ్ళోనే అమ్ముకోవచ్చు కదా. మన ఊళ్ళోనా? భలే చెప్పావు బాబాయ్. మనూరు వాళ్ళు సొంతూరు వాడినే చులకనగా చూస్తున్నారు. నేను మొదట్లో అలాగే అనుకుని కట్టెలు మోపేసుకుని ఊరంతా తిరిగిన అందరూ ఎక్కిరించే వాళ్లే గాని కట్టెలు కొందామని, ఆకలితో ఉన్నవాడిని ఆదుకుందామని, పట్టెడు అన్నం పెడదామని ఎవరూ కట్టె పుల్ల కూడా కొనలేదు బాబాయ్. అందుకే బయట ఊళ్ళో తిరుగుతున్నా. అయినా దురదృష్టవంతుణ్ణి ఎవరూ బాగు చేయలేరు బాబాయ్. అయ్యో భలే పని అయిందా, నీకెట్టా అవుద్దని అనుకోలేదురా కోటేశు. సర్లే, దేవుడు అట్టా రాసి పెట్టున్నప్పుడు మనం చేసేదేమని చెప్పు. మరేం బాధపడ మాకు. ఓ కోటేశు, నాకు అవతల కొంచెం పని ఉందే, నేను పోతానగానే నువ్వు గుడికాడికి పో. అక్కడ గోపయ్య గారు అని ఒక అయ్యగారు ఉంటాడు. ఆయన చాలా మంచోడు. ఆయన చెయ్యి చాలా పెద్దదిరా. ఆయన పులిహార పెట్టిందంటే నీకు కడుపు నిండుద్ది. వెళ్ళు వెళ్ళు వెళ్ళి తిను. కనీసం సొంత ఊరివాడు, ఆకలితో ఉన్నవాడు ఒక ముద్ద అన్నం పెడదామని కూడా ఆలోచన చెయ్యకుండా గుడి దగ్గరకు వెళ్ళు అని ఉచిత సలహా చెప్పి లచ్చయ్య వెళ్లిపోయాడు. పాపం నిన్నటి నుంచి గంజి కూడా లేకపోవటం వల్ల కోటేశుకి బాగా నీరసంగా ఉంది. ఇక ఆకలికి తట్టుకోలేక ప్రసాదం కోసం గుడి వద్దకు వెళ్లాడు. నాయనా కోటేశు, దోసిట పట్టు, ఇందా ఈ ప్రసాదం తీసుకో. అయ్యో ఏమిటి నాయనా, మొహమంతా అలా పీక్కుపోయింది. ఏదో కష్టంలో ఉండి ఉంటావు. మరేం అధైర్యపడకు, భగవంతుడు నీకు తప్పక సహాయపడతాడు. అయ్యగారు, ఏమని చెప్పమంటారండి నా కట్టాలు? మయ్యా మమ్మ కని నన్ను భూమి మీద పడేసి వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని వెళ్లిపోయారు. నేనేమో ఇక్కడ బతకలేక తిండి దొరక్క నానా ఇబ్బంది పడుతున్నానండి. ఇప్పుడు గాని మమ్మమ్మయ్య కనపడాలా వాళ్ళ సంగతి చెప్పేవాణ్ణి. అవునయ్య గారు, నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇప్పుడు మా అమ్మా నాన్న ఎక్కడుంటారండి? తప్పు నాయన, తల్లిదండ్రులను అలా అనకూడదు. నువ్వెంతో పుణ్యం చేసుకుంటేనే వాళ్ళ కడుపున జన్మించి ఉంటావు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారంటావా? నీ తల్లిదండ్రులు గొప్పవాళ్లు కాబట్టి మోక్షం లభించి స్వర్గానికి వెళ్లారు. సరేనా నాయన?
ఇంకెప్పుడు కన్నవాళ్ళని నిందించ మాకు. అలా పూజారి చెప్పి వెళ్లిపోయాడు. కోటేశు పూజారి పెట్టిన ప్రసాదం ఆవురావురమంటూ తిని కొంత ఆకలి బాధ తీరినందుకు సంతోషంతో గుడిసెకు వెళ్లసాగాడు. కాని గుడి పూజారి చెప్పిన మాటలే చెవుల్లో వినిపిస్తున్నాయి. తన తల్లిదండ్రులకు మోక్షం లభించి స్వర్గానికి వెళ్లాలని చెప్పాడు. మరి ఇంతకు ఆ స్వర్గం ఎక్కడుంటుంది, ఏ ఊరిలో ఉంటుంది? ఇలా గజిబిజి ఆలోచనలతో నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్లేసరికి బుచ్చమ్మ గడ్డి మోపుతో ఎదురైంది. ఓ బుచ్చమ్మత, ఒకసారి ఆగు, నా ప్రశ్నకు సమాధానం చెప్పు. అసలు ఈ స్వర్గం అంటే ఎక్కడ ఉంటుంది అత్త? అది మనం ఉండే ఈ ప్రాంతంలో ఉందా, లేకపోతే అడవికి అవతల ఇంకేదైనా ఊర్లో ఉందా? ఏరో కోటేశు, నిన్ను చూసి ఉట్టి అమాయకుడు అనుకున్నా కాని మంచి ధర్మ సందేహాలు బాగానే ఉన్నాయిరా. చెబుతా విను. స్వర్గం అనేది మనలాంటి గ్రామం కాదురా. అది స్వర్గంలో ఉంటుంది. అదంతా దేవలోకం అన్నమాట. అక్కడ అందరూ దేవతలే నివసిస్తారు. వాళ్ళకి మనలాగా ఆకలి బాధ ఉండదు. అక్కడకు వెళ్లాలంటే మనిషి ఎన్ని పుణ్యాలు చేయాలి, చివరకు మోక్షం లభిస్తేనే అక్కడకు వెళ్తారు. ఓ స్వర్గం అనేదే మన ఊర్లాంటి తిరులాపాలెం కాదన్నమాట. అదో వేరే లోకం. అక్కడ వాళ్ళకు ఆకలి బాధ ఉండదన్నమాట. అంటే మా అమ్మ మా అయ్య కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారన్నమాట. మంచి ఆలోచన. ఎంచక్క నేను కూడా అక్కడికే పోతే నాకు ఈ ఆకలి బాధ తప్పుద్ది. ఎంచక్క మా అమ్మ నాన్నతో కూడా కలిసి ఉండొచ్చు. మరి పూజారి గారు ఏంది అక్కడికి వెళ్ళాలంటే ఏదో మోక్షం రావాలని చెప్పిండు. అసలు ఈ మోక్షం అంటే ఏంటి, అది ఎలా వచ్చుద్ది? ఎందుకో పూజారి గారిని పోయి అడుగుదాం. అలా మనసులో ఆలోచించుకుంటూ తిరిగి మళ్లీ గుడి వద్దకు వచ్చి పూజారిని మోక్షం ఎలా వస్తుందని అడిగాడు. నాయన కోటేశు, నీ ధర్మచింతన చూస్తే చాలా ముచ్చటేస్తుంది. సరే చెప్తా విను. మోక్షం సంపాదించాలంటే దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అంటే దేవుడి గురించి తపస్చేయాలి. పూర్వం ఎందరో మహాత్ములు కఠిన తపస్సులు చేసి తాము కోరిన భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. నువ్వింత చక్కగా ధర్మ సందేహం అడిగావు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా. పూజారి చెప్పింది శ్రద్ధగా విన్న కోటేశు మోక్షం కోసం తపస్సు చేయటం కోసం అడవికి వచ్చాడు. ఒక ప్రదేశంలో కూర్చుని తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా రాత్రి పగలు తెలియకుండా కొన్ని సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. చివరకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దేవుడా, నన్ను కనికరించి ప్రత్యక్షమైనందుకు ధన్యుండు స్వామి. నాకు మోక్షం కావాలి. తద్వారా స్వర్గానికి వెళ్ళాలి. అక్కడ ఆకలి బాధలు లేకుండా మా అమ్మ నాన్నతో కలిసి జీవించాలి స్వామి. ఇదే నా కోరిక. నాయన కోటేశు, నువ్వు ఆకలి బాధలు తీరటం కోసం స్వార్థంతో స్వర్గానికి వెళ్లాలనుకున్నావు. దానికోసం మోక్షం కావాలంటున్నావు. నాయన, మనిషి పుట్టిన ప్రతివాడు తన కోసం నిస్వార్థంగా జీవిస్తూనే ఇతరులకు ఎంతో కొంత ప్రయోజనాన్నివ్వాలి. నువ్విందులో ఏదీ చేయలేదు కాబట్టి నీకు అప్పుడే మోక్షం రాదు నాయన. ఒక పని చెయ్యి. నేను నీకు అద్భుత శక్తులనిస్తాను. వాటితో ఇతరులకు సహాయపడు. ఏ రోజునైతే నువ్వు నిస్వార్థంగా మంచి చెడులను బెరీజ్ వేసుకుంటూ పరోపకారం చేస్తావో, మానవ సేవ చేస్తావో, ఆ రోజున నీ జన్మ సార్థకమై నీకు మోక్షం లభిస్తుంది. అంతవరకు నువ్వు మానవ సేవ కొనసాగించు. మరో ముఖ్య విషయం నాయన, అందరికీ నువ్వు ఎప్పటి కోటేశులాగానే కనిపించాలి. అందుకోసం నిన్ను ఇక్కడకు వచ్చినప్పుడు ఎలా ఉన్నావో అలా మారుస్తున్నాను. కాని నేనిచ్చే శక్తులు మాత్రం నువ్వు కలిగి ఉంటావు. దేవుడు కోటేశుకి అలా మానవ సేవ మాధవ సేవ చేయమని చెప్పి శక్తులు ప్రసాదించి మాయమైపోయాడు. వెంటనే కోటేశు పెరిగిన గడ్డం అంతా మాయమయ్యి ఇంతకు ముందు కోటేశులాగా మారిపోయాడు. అయితే అతడిలో ఇంతకు ముందులా నిరుత్సాహం, దిగులు, బతుకు మీద విరక్తి మాయమైపోయాయి. ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో దేవుడిచ్చిన శక్తితో నిండి ఉన్నాడు. అలా నడుస్తున్న కోటేశుకి అడవిలో ఒక యువకుడు కనిపించాడు. ఒక కొరడాతో ఒళ్లంతా చిట్లిపోయేలా కొట్టుకుంటున్నాడు. అతడిని చూసిన కోటేశు ఆశ్చర్యపడి ఎందుకలా నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు అని అడిగాడు. అయ్యా, ఇప్పుడు నాకు పెద్ద కష్టం వచ్చింది. నా పేరు సమ్మయ్య. నాది
ఈ అడవికి అవతల పక్కనున్న కందపల్లె. ఇప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న నా తండ్రి ఏదో తెలియని వింత జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఎన్ని పసర మందులు వాడినా తగ్గలేదు. ఒకరోజు మా ఊళ్ళోని మంత్రాలు తెలిసిన వ్యక్తి వచ్చి ఇది సాధారణ వ్యాధి కాదు, ఆయనను ఒక దుష్టశక్తి బాధిస్తున్నదని, ఇలా చేస్తే ఆ దుష్టశక్తి శాంతించవచ్చని చెప్పాడు. అందుకే ఇలా మా నాన్న కోసం చేస్తున్నాను. అయ్యో సమ్మయ్య, ఎంత పని చేస్తున్నావయ్యా? అలా కొట్టుకుంటుంటే నీకు కష్టంగా లేదా? నీకేమన్నా అయితే నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? వాళ్ళెంత మనోవేదనకు గురవుతారో ఒకసారి ఆలోచించావా? నువ్విలా కొట్టుకోవడం వల్ల మీ నాన్న జబ్బు నయమైనా నీ శరీరం సచ్చుపడితే నీ మాట ఏమిటి? అయ్యా, ఈ ప్రపంచంలో కాళ్ళు లేని వారున్నారు, కళ్ళు లేని వారున్నారు. వాళ్ళందరూ సుఖంగా బతకటం లేదా? నా శరీరం సచ్చుపడినంత మాత్రాన జీవితమే అంతమైపోతుందా? నా శరీరం సచ్చుపడినా మా నాన్నకు జబ్బు నయమైందన్న తృప్తితో జీవితం గడుపుతాను. నాకు మా నాన్నే ముఖ్యం. సమ్మయ్య మాటలకు తండ్రి పట్ల ఉన్న అతడి ప్రేమకు కోటేశు ఎంతగానో సంతోషించాడు. ఎలాగైనా అతడికి సహాయం చేయాలనుకున్నాడు. సమ్మయ్య, నువ్వు ఎంతో ఉత్తముడివి. నీ తండ్రి ప్రేమ చాలా గొప్పది. నీ పుణ్యమే నీ తండ్రి సర్వేంద్రియాలకు బలాన్నిచ్చి నీ తండ్రిని మామూలు మనిషిని చేస్తుంది. నువ్విలా కొరడాతో నిన్ను నువ్వు హింసించుకోవాల్సిన పని లేదు. మరేం భయం లేదు. సంతోషంగా ఇంటికి వెళ్ళు. నువ్వు వెళ్లేసరికి నీ తండ్రి ఆరోగ్యంతో నీ కోసం ఎదురు చూస్తుంటాడు. వెళ్ళు సమ్మయ్య. ఆహా, అలాగా. మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నా మీరు గొప్ప శక్తులు గలవారని. మీ నోటి మాట నిజమయ్యి నా తండ్రి ఆరోగ్యం బాగుపడితే నాకంతకంటే కావాల్సిందేముంది? అయ్యా, మీరేమనుకోకుండా తమరు కూడా నాతో పాటే మా ఇంటికి రావాలి స్వామి. ఇంకా మీ ఊరికా? నేనెందుకు సమ్మయ్య? నాకేమన్నా ప్రతిఫలం ఇద్దామనుకుంటున్నావా? వద్దు సమ్మయ్య, నాకు ప్రతిఫలమన్నా సత్కారాలన్నా గిట్టదు. నువ్వెళ్ళు. అయ్యో స్వామి, తంబోటి మహాత్ములకు ప్రతిఫలం సన్మానం చేయాలనుకుంటే అది నా అహంకారమే అవుతుంది. నేను రమ్మంది అందుకు కాదు స్వామి. మా ఊళ్ళో ఇంకా ఎందరో బాధితులున్నారు. వారందరికి కూడా తమరు సహాయపడాలన్నది నా కోరిక. అలాగా, సరే వస్తాను గాని నాకు చేయవలసిన చిన్న పని ఉన్నది. ముందు నువ్వు ఇంటికి వెళ్లి ఆరోగ్యవంతుడైన నీ తండ్రితో సంతోషంగా మాట్లాడుతూ ఉండు. కొద్దిసేపట్లో నేను వస్తాను. అలా యువకుడిని పంపించి మళ్లీ దేవుడిని స్మరించుకుని ఇప్పుడే నేను ఒక మానవ సేవ చేశాను, నాకు మోక్షాన్ని ప్రసాదించమని అడిగాడు. వెంటనే దేవుడి మాటలు వినిపించాయి. నాయన కోటేశు, ఇప్పుడే కదా చెప్పాను ముందు మానవ సేవ చేయమని. ఇంతలోనే వచ్చి మోక్షం కావాలంటే ఎలా చెప్పు? అయినా నీకంటే నిస్వార్థపరుడైన ఆ యువకుడికే ఇవ్వని మోక్షాన్ని అప్పుడే నీకెలా ఇస్తారనుకున్నావు? ముందు ఆ యువకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అతడి ఊరికి వెళ్ళు. దేవుడు అలా చెప్పి మాయమయ్యాడు. కోటేశుకి ఇంకో సందేహం వచ్చింది. ఆ యువకుడు నాకంటే నిస్వార్థపరుడేలా అయ్యాడు? నాలో లేని గొప్పతనం అతడిలో ఏముంది? అలా ఆలోచించుకుంటూ యువకుడికి ఇచ్చిన మాట ప్రకారం అతడి ఊరికి వెళ్లాడు. అయితే అప్పటికే ఆ యువకుడి తండ్రి మామూలు మనిషైపోయాడు. తండ్రిని బాగు చేసిన కోటేశ మహత్తును ఊరంతా చెప్పేశాడు. కోటేశు ఊళ్ళోకి రావటంతోనే అందరూ తమ బాధలను కూడా తీర్చమని కోటేశుని వేడుకున్నారు. అయ్యా, నా పేరు సుబ్బారావు అండి. చేయటానికే తగిన పని లేకపోవడంతో చెడు అలవాట్లకు బానిసయ్యాను. వాటిని తీర్చుకోవటం కోసం ఊళ్ళో అప్పులు చేయటం మొదలు పెట్టానండి. ఇప్పుడు నిండా ఎక్కడ చూసినా అప్పులే. డబ్బు అప్పు ఇచ్చిన వాళ్ళంతా వెంటబడి తరుముతున్నారండి. నాకు మీరే శరణ్యం. ఎలాగైనా నా అప్పుల బాధ నుండి విముక్తిని చేయండి స్వామి. ఇక నాకు మీరే దిక్కు. వెంటనే కోటేశు కళ్ళు మూసుకుని దేవుడు తనకిచ్చిన శక్తిని ధ్యానించుకుని సుబ్బారావు అప్పులన్నీ తీరిపోవాలని కోరుకున్నాడు. నాయన సుబ్బారావు, నేటి నుండి నీ అప్పులు మొత్తం తీరిపోయినాయి. ఇప్పటి నుంచి నువ్వు స్వేచ్ఛాజీవి. మరేం చింతించక ఆనందంగా ఇంటికి వెళ్లి కుటుంబంతో సంతోషంగా జీవించు. దండాలండి స్వాములోరు. నా పేరు సీతారత్నం బాబు. నా పెళ్ళైన దగ్గర నుంచి మా గయ్యాళి అత్త పోరు పడలేకపోతున్నానండి. ఎంతసేపు కొడుకు చెప్పిన మాటే వింటుంది గాని నా మాట అంటే గయ్యన ఎగబడుతుంది. నన్ను పీక్కు తింటుంది.
ఇది నా జీవితానికి సుఖం లేకుండా చేస్తున్న సమస్య స్వామి. తమరు కరుణించి మా గయ్యాలి అత్త పోరు నుండి నన్ను కాపాడండి బాబు. మళ్ళీ వెంటనే కోటేశు కళ్ళు మూసుకుని దేవుడు తనకిచ్చిన శక్తులను ధ్యానించుకుని సీతారత్నం అత్త పెట్టే బాధలు తీరిపోవాలని కోరుకుని ఇక నీకు నీ అత్తపోరు ఉండదని చెప్పాడు. వెంటనే ఆ మహిళ ఆనందంగా ఇంటికి వెళ్లిపోయింది. ఓ స్వాములూరు, నాకు పని చేయాలంటే ఎట్ట ఉండదు. పని అన్నా కట్టబట్టం అన్నా పరమ చిరాకండి. అందుకని నేనేం పని చేయకపోయినా కట్టపడే వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు వచ్చేలా చేయండి అయ్యా. ఎంచక్క మా పొద్దులా తిని మంచం వేసుకొని దుప్పడం ముసుగేసుకొని పడుకుంటా స్వామి. అందరిలాగానే మళ్లీ కోటేశు కళ్ళు మూసుకుని దేవుడు తనకిచ్చిన శక్తులను ధ్యానించుకుని ఆ వ్యక్తికి ఏ పని చెయ్యకపోయినా 3 పూటలా తినటానికి డబ్బులివ్వమని కోరుకున్నాడు. వెంటనే అతడు ఆనందంగా వెళ్లిపోయాడు. దండాలు స్వామి, ఏం చెప్పమంటారు నా సమస్య? ఉన్న ఇల్లు పొలం అమ్మి ఎంతో ఖర్చు పెట్టా మద్యం వేలంపేటలో గెలిచి మద్యం కొట్టి పెట్టానయ్యా. కానీ ఈ మధ్య జనాలందరూ తాగుడు మానేస్తున్నారు. అందరూ అలా తాగడం మానేస్తే నేను ఎలా బతకాలి చెప్పండి. అందుకే ఎలాగైనా జనాల్లో తాగాలన్న బుద్ధి పుట్టించి నన్ను కర్ణించండి స్వామి. మళ్లీ ఎప్పటిలాగానే కోటేశు కళ్ళు మూసుకుని దేవుడు తనకిచ్చిన శక్తులను ధ్యానించుకుని ఆ మద్యం వ్యాపారికి మంచి జరగాలని కోరుకున్నాడు. అయితే కోటేశు ఇదంతా దేవుడు చెప్పినట్టుగా మానవ సేవ చేస్తున్నానని భ్రమించాడు. అందరి సమస్యలు తీరిపోయేసరికి ఇక తనకు మోక్షం తథ్యమని భావించి మళ్లీ అడవికి వచ్చి దేవుడిని స్మరించుకున్నాడు. చెప్పు నాయనా కోటేశు, మళ్లీ రమ్మని పిలిచావు. ఒకవేళ నేను చెప్పిన మానవ సేవ పూర్తి చేశావా ఏంటి? నిన్ను చూస్తుంటే, నీ ముఖంలో తొణికిసలాడుతున్న ఆనందం చూస్తుంటే ఏదో చెప్పాలని వచ్చావు కదూ. ఏమిటి నాయనా విషయం? అవును స్వామి, తమరు చెప్పిన మానవ సేవ పూర్తి చేశాను. వింత వ్యాధితో బాధపడుతున్న యువకుడి తండ్రిని బాగు చేశాను. అబ్బో, ఒకటా రెండా? తమరు నాకు ప్రసాదించిన శక్తులతో జనాల్లో ఇంకా చాలా కష్టాలు తీర్చాను. అందుకని తమరు నాకు మాట ఇచ్చినట్టుగా మోక్షం ప్రసాదించండి స్వామి. పిచ్చివాడా, నువ్వు చేసిన వాటిలో మొదటిది ఒకటే మానవ సాయం. తర్వాత చేసింది మానవ సేవే కాదు నాయన. మనుషులకు చాలా చెడు చేశావు. అది ఎలాగో చెబుతా విను. మొదట నీ వద్దకు వచ్చిన సుబ్బారావు భార్య బిడ్డలను పట్టించుకోకుండా చెడు అలవాట్లకు బానిసై వాటిని తీర్చుకోవడం కోసం ఉన్న ఇల్లు పొలాన్ని చివరకు భార్య మెడలో పుస్తలను కూడా తన చెడు వ్యసనాల కోసం తగలేశాడు. అలాంటి వాడికి చేయవలసిన మంచి ఏమిటో తెలుసా నాయన? ముందు అతడు చెడు అలవాట్లను మానివేసే విధంగా మంచి మాటలు చెప్పి మంచివాడిగా మార్చి తన భార్య బిడ్డలను పోషించుకునేలా చేయాలి. ఆ తర్వాత నీ వద్దకు సీతారత్నం అనే మహిళ వచ్చింది కదా, తనది మానవ సంబంధాల సమస్య. ఈ సమాజంలో ప్రతి అత్త ఒకప్పటి కోడలని, నేటి కోడలు రేపటి అత్త అని గ్రహించలేక తల్లి కూతుళ్లలా ఉండవలసిన అత్తా కోడళ్లు బద్ధశత్రువులుగా మారి జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. వారికి నువ్వు చేయవలసినది ఏంటో తెలుసా? వారి మనసుల్లో మార్పు తీసుకురావడం. ఆ తర్వాత వచ్చిన బద్ధకస్తుడైన యువకుడికి నువ్వు చేయవలసింది అతడికి కష్టం విలువ తెలియజేసి తన కాళ్ల మీద తాను నిలబడేలా మార్చడం. ఆ తర్వాత వచ్చిన మద్యం వ్యాపారి విషయం సమాజానికి చాలా ప్రమాదకరమైనది. నువ్వు చేయవలసింది అతడిని ఆ వృత్తి వదిలేలా చేసి ప్రజలను చైతన్యవంతులను చేయడం. ఇప్పటికైనా తెలిసిందా నువ్వు చేసింది మానవ సేవ కాదని? అందుకని వెళ్ళి నేను చెప్పినట్లుగా చేసి మళ్లీ నా వద్దకు రా. అప్పుడు నీకు తప్పక మోక్షాన్ని ప్రసాదిస్తాను. అలా చెప్పి దేవుడు మాయమైపోయాడు. మళ్లీ కోటేశు ఆలోచనలో పడ్డాడు. ఇదేంటి, ముందేమో మానవ సేవే చెయ్యమని ప్రజల కష్టాలు తీర్చమని చెప్పి ఇప్పుడేమో నువ్వు చేసింది తప్పు, అలా కాదు ఇలా అంటున్నాడేంటని. సరేలే, చేసేదేముంది, మోక్షం కావాలంటే ఆయన చెప్పినట్టు చెయ్యాలి. అసలు ఈ దేవుడికే సరిగా తెలియదేమో అనుకుంటూ తిరిగి తాను బాగు చేసిన ఊరుకు వచ్చాడు. దేవుడు చెప్పినట్టుగా ముందు సుబ్బారావుకి మంచి మాటలు చెప్పి చేదు అలవాట్ల నుండి బయటపడేసి సొంతంగా చిన్న వ్యాపారం చేసుకునేలా చేశాడు. ఆ తర్వాత సీతారత్నం అత్తా కోడళ్లు భర్తతో మంచి విషయాలు చెప్పి తల్లి కూతుళ్లలా ఉండేలా చేశాడు. అలాగే బద్ధకస్తుడైన వ్యక్తికి కష్టంలో సుఖాన్ని వివరించి దారిలో పెట్టాడు.
అలాగే మద్యం వ్యాపారికి ప్రజల కష్టాలను వివరించి ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయో తెలియచెప్పే వేరే కిరాణం కొట్టు పెట్టుకునేలా చేశాడు. అలా అన్ని మంచి పనులే చేస్తుంటే కోటేశులో తెలియని ఆనందం కలుగుతూ వచ్చింది. అలా కోటేశు ఇంకో ఊరిలో మానవ సేవే చేయటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి దేవుడే ప్రత్యక్షమైనాడు. నాయనా కోటేశు, ఏమిటి ఇలా మారిపోయావు? ఎప్పుడు మోక్షం మోక్షం అంటూ నా వెంట పడేవాడివి, ఈ మధ్య కనపడటమే లేదు. మానవ సేవలో పడి మోక్షాన్ని మర్చిపోయావా ఏంటి? ఇప్పుడు నువ్వు మోక్షానికి అర్హుడు నాయనా. మోక్షం ప్రసాదించమంటావా? వెంటనే ప్రసాదిస్తాను. వద్దు స్వామి, నాకు మోక్షం మీద మమకారం పోయింది. సాటి వారికి సహాయం చేయడంలోనే ఎంతో ఆనందం దాగి ఉందని గ్రహించాను. కష్టాల్లో ఉన్న సాటి మనిషిని ఆ ఊబిలోంచి బయటికి లాగితే వచ్చే ఆనందం, అతడి కళ్ళలో కనిపించే సంతోషంలో లభించే తృప్తి నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వద్దు స్వామి, నాకు మోక్షం వద్దు. నాకు ఇలా సాటి వారికి సహాయం చేయడంలోనే, మానవ సేవ చేయడంలోనే ఆనందం ఉంది. కోటేశు మాటలకు దేవుడికి చాలా సంతోషం కలిగింది. అలాగే అంటూ ఎల్లప్పుడూ మానవ సేవ చేస్తూ ఆనందంగా ఉండమని దీవించి మాయమైపోయాడు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.